తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు నెయ్యి లేదని నిజ నిర్ధారణ జరిగిందని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నందు మీడియా సమావేశంలో నిజ నిర్ధారణ జరిగిన తర్వాత కూడా ఎక్కడ పడితే అక్కడ జంతువుల వ్యర్థాలతో తీసిన నెయ్యి అంటూ విష ప్రచారం చేస్తున్నారన్నారు. ఆఖరికి మహాపుణ్యక్షేత్రమైన పాదగయ క్షేత్రాన్ని కూడా అప్రతిష్ట పాలు చేస్తూ పాంప్లెట్లు కొట్టించి మరి ఇటువంటి విష ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరువు తీయడానికి హక్కు ఎవరిచ్చారని, ఆ దేవదేవుడు ఫోటో, ఆ లడ్డూ ఫోటో వేసి పాంప్లెట్లు పంచడానికి ఏ హక్కు ఉందంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇటువంటి ప్రచారాలను మానుకోవాలని, తప్పు ఎవరిదైతే వారిని చట్టం కఠినంగా శిక్షిస్తుందన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం మీద స్వస్థమైన రిపోర్టు సిబిఐ ఇచ్చింది. ఇంతకు ముందు చాలా రకాల టెక్నికల్గా ఇష్యూస్ కానీ, ల్యాబొరేటరీస్ కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న ఉన్నత స్థాయి అధికారుల నుంచి చిన్న స్థాయి అధికారుల నుంచి నెయ్యి తిరుపతి లడ్డూ ప్రసాదానికి నెయ్యి ప్రాసెస్ చేసే విధానంలో కానీ ఏమేం జరిగిందనేది స్పష్టమైన రిపోర్టు అక్కడికి రావటం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఒక స్పష్టమైన రిమార్క్స్ చేయటం జరిగింది. ఎవరు కూడా దీన్ని పొలిటికల్గా మాట్లాడద్దు, దీన్ని ఇది తేలే వరకు ఎవరు ఈ విషయం మాట్లాడదు. ఈ లోపల ఒక కమిటీని కూడా సిట్ కమిటీని వేయటం జరిగింది. మరి డిటిడి చైర్మన్గా అప్పటి వరకు ఉన్న శ్రీ సుబ్బారెడ్డి గారు వారు సుప్రీంకోర్టులో బిల్లు వేసిన తర్వాత సిబిఐకి అందించడం జరిగింది. సిబిఐ స్పష్టంగా మొత్తం రిపోర్ట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఒక రిపోర్ట్ ఈ లోపల ఏం చేశారు, పొలిటికల్గా సరే నెయ్యిలో కల్తీ జరిగింది, లడ్డూలు ఆ ప్రసాదం లడ్డూకు వాడారని వాడలేదని రకరకాల కంప్లైంట్లు వచ్చింది. ఇది జరిగిన ప్రాసెస్. ఇందులో దీన్ని మరి ఏమి ఆశించి చేశారు, జగన్ గారి మీద కోపంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతి పవిత్రమైన తిరుపతి ప్రసాదానికి దాని కల్తీ అంటగట్టడం మాత్రమే కాకుండా అత్యంత దారుణంగా హేయమైన జంతు కొవ్వులు కలిసినట్టుగా, నోటికి అనడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే జంతువులు అన్ని పేర్లు చెప్పి అవి కలిసినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు కూడా స్పష్టంగా మీటింగుల్లో, సమావేశాల్లో, ప్రెస్ మీట్లలో కూడా ఇది ఈ కౌళ్ళు కలిసేని వివిధ రకాల పరిహారాలు కూడా చేసిన తర్వాత దాన్ని ఆ భారాన్ని మోయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారే చేశారని. కానీ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల సిబిఐ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే జంతువులకు సంబంధించిన ఏది కలవలేదని చెప్పి ఇచ్చిన అన్ని వందల పేజీల రిపోర్ట్లో స్పష్టంగా రాయడం జరిగింది. ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సరే నెయ్యిలో ఏ విధమైన స్వచ్ఛమైన నెయ్యి ఉందా లేదా, లేకపోతే పామాయిల్ నెయ్యి, దాని మీద ఏముందో మీరు ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ప్రభుత్వం ఉన్నది ఎందుకు, దానికి దోషులు ఎవరు, అది కొన్నది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ బినామీ కంపెనీల నుంచి వచ్చింది, ఎవరు రికమెండ్ చేస్తే వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఒక ప్రభుత్వం కదా చేయాల్సింది. అది మానేసి మళ్ళీ ఇంకా దుష్ప్రచారం చేసే విధంగా మన గుంటూరులో పెట్టారు ఒక ఫ్లెక్సీ. మీరు ఎంత దారుణం అంటే దేవుణ్ణి ఆ ఫ్లెక్సీలో పేరు లేదు, ఊరు లేదు, పర్మిషన్ లేదు, పెద్ద సెంటర్లో ఒక బోర్డు పెట్టి దాంట్లో వెంకటేశ్వర స్వామి అనేసి, దాంట్లో వెంకటేశ్వర స్వామి తిరుపతి ప్రసాద లడ్డూ ప్రసాదాన్ని వేసి వ్యంగ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి మీకు ఎవరిచ్చారో అధికారం అని అడుగుతున్నాం. భక్తుల తరఫున ప్రశ్నిస్తున్నాం. మీకు ఎవరిచ్చారు అధికారం? వెంకటేశ్వర స్వామి ఫోటో వేయడానికి, వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని వేయడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేయడం తప్పే. అయినా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మీరు ఇంకా మీ విధానం ఇంతే కాబట్టి ఆయన్ని బదనాం చేయడానికి మీరు ఈ రకమైన విధానం కొనసాగిస్తున్నారు కాబట్టి అది అక్కడ అయింది. అక్కడ గొడవలు జరిగాయి. అనేక రకాలుగా కర్రలు పెట్టుకుని, లాఠీలు పట్టుకుని, రాడ్లు పట్టుకుని వచ్చిన వాళ్ళని ఏమీ చేయకుండా అది ఎవరు పెట్టారని ప్రశ్నించిన అంబటి రాంబాబు గారిని, జోగి రమేష్ గారిని, విడదల రజనీ గారిని, వివిధ నాయకులను అందరినీ కూడా బంధించి తీసుకొచ్చి అసలు పెట్టిన వాళ్ళనేమో ఇంట్లో ఉంచి వీళ్ళ వెంటల మీద బాంబులేసి, యాసిడ్ బాంబులేసి వాళ్ళని తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడతారా? ఇదేనా లా అండ్ ఆర్డర్ అంటే? ఇదేనా శాంతియుతంగా రాష్ట్రాన్ని పాలించే విధానం అంటే? అది అయిపోయింది. వెంకటేశ్వర స్వామి అయిపోయింది. ఆ పాంప్లెట్ తీసుకొచ్చి మళ్ళీ కుక్కుడేశ్వర స్వామి వాతావరణం పాడు చేస్తారు. అది పైగా శివరాత్రి, లక్షలాది మంది శివభక్తులు
మీకు జగన్ దొరికారు కదా అని రాజకీయానికి ఉపయోగించిన పాంప్లెట్ పనిచేసుకోవడమే. ఇదేనా సాంప్రదాయం? ఇదేనా సంస్కృతి? ఎన్నో రాజకీయాలు చూసాం, ఎన్నో సంవత్సరాలైంది ఈ నియోజకవర్గం పుట్టి. ఎప్పుడు ఇలాంటి వాతావరణాలు ఎప్పుడు లేవు. ఇలాగా ఈ విధానం ఎప్పుడూ లేదు. ఇది దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిల దగ్గర కానీ రాజకీయాలు పెట్టి అపవిత్రం చేసింది ఎక్కడా లేదు, ఎప్పుడూ లేదు. పైగా గుడి ముందు, కుక్కుడేశ్వర స్వామి గుడి ముందు పాత గయాక్షేత్రం, దేశంలో 3 గయలు ఉంటే ఒక గయాక్షేత్రం మన పిఠాపురంలో ఉందని మనం ఎంతో గర్వంగా ఉంటాం, ఎంతో భక్తితో ఉంటాం. అటువంటి మహాశివరాత్రి రోజు లక్షలాది మంది భక్తులు వస్తే మీరు ఆ భక్తుల్ని రాజకీయం కాదు శివశివాన్ని వెళ్ళిపోతుంటే మీరు తీసుకొని పంచుతారా? అది కూడా తప్పుడు ప్రచారం. ఆ పాంప్లెట్లో వెంకటేశ్వర స్వామి, ఆ పాంప్లెట్లో తిరుపతి ప్రసాదం, ఆ పాంప్లెట్లో జగన్ గారి ఫోటో. గవర్నమెంట్లో మీరున్నారా అంటే మీరేం చేయలేరా? దుష్ప్రచారం తప్ప ఇంకేమీ చేయలేరా? కేవలం దుష్ప్రచారం మాత్రమే చేయగలరా? దోషులు పట్టుకోలేరా? ఏ బినామీ కంపెనీతో ఈ నెయ్యి సరఫరా చేశారు, ఎవరి బినామీ కంపెనీతో ఈ నెయ్యి ఈ డైరీ ఎవరిది అనేది పట్టుకోలేరా? అది పట్టుకోండి. అది కదా చేయాల్సింది, అది కూడా ప్రశ్నించాల్సింది. ఇక్కడితోనైనా ఆపుకోవాలి, ఇక్కడితోనైనా ఈ దుష్ప్రచారాన్ని నిలుపుదల చేయాలి. పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము కోరుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరేది, డిమాండ్ చేస్తున్నాం, భక్తులందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. స్పష్టమైన రిపోర్టు, సిబిఐ రిపోర్టు, మీరు చెప్పిన జంతు కొవ్వులు ఏది లేవని చెప్పి వందలాది పేజీల్లో ప్రతి లైను, ప్రతి అక్షరం, ప్రతి పేజీ చదవండి, ఎక్కడా లేదని వచ్చింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకి క్షమాపణ చెప్పాలి ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము క్షమాపణ చెప్పాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు ప్రత్యేకమైన చర్యలు తీసుకుని మళ్ళీ ఇంకెక్కడ కూడా పోస్టర్లు కానీ పాంప్లెట్లు కానీ వేయడానికి వీల్లేదు. అందులో వెంకటేశ్వర స్వామిని కానీ ప్రసాదాన్ని కానీ వేయడానికి అస్సలు వీలు లేదు. భక్తుల తరపున మేము చెప్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మా నాయకుడు, దేన్నైనా ఎదుర్కోగల నాయకుడి ఫోటోలు కూడా వ్యంగ్యంగా వేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోమని మేము కూడా కోరుతాం. ఎందుకంటే చట్టాన్ని ఇక్కడ మా చట్టం మీద నమ్మకం ఏముంది? కొట్టేసినోడేమో ఇంట్లో పెడుతున్నారు, దెబ్బలు తిన్నోడిని తీసుకొని జైలు వేస్తున్నారు. మన గుంటూరులో జరిగింది, నిన్న తిమ్మాపురంలో జరిగింది, ఇంకెలా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడైనా ఎవరు నోరెత్తితే నోరు మోయడం, అక్కడ జైలు ఉంటే జైలు, స్టేషన్ ఉంటే స్టేషను పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇదే జరుగుతుంది. కాబట్టి న్యాయపరమైన చర్యలకి వెళ్ళాలనే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఆపకపోతే ప్రజలకి మేము మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుతాం, ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో అసలు సత్యమైన ప్రచారం చెప్పాలి. ప్రతి గ్రామంలో కూడా సిబిఐ రిపోర్టు సంబంధించిన పత్రాలు వేసి ఏంటి వాస్తవాలని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ఎలా అయితే కోట్లాది సంతకాలు సేకరించామో అలాగే కోట్లాది మంది ప్రజల్ని కలిసి ఇందులో లడ్డూ ప్రసాదం, ఎందుకంటే మాకు ప్రజల ఒక మరి ఆశీస్సులే మాకు శ్రీరామ రక్ష. అందుకు మేము ప్రజలనే కోరుతా ఉన్నాం. మీరు గమనించండి ప్రజలారా, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతాం, మీరు గమనించండి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏంటి వాస్తవాలు గమనించండి, వాస్తవాలు పరిశీలించండి. మంచి చెడ్డ ఇప్పుడు ఎవరు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితిలోనే ఉంటారు. ఎవరు బహిరంగంగా మాట్లాడలేకపోవచ్చు, కానీ గమనించాల్సిన బాధ్యత మీ ప్రజల మీద ఉంది. మా రాజకీయ నడక తీరుతెన్నులు ఎలా ఉన్నాయని మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది.